హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజీపేట టు కరీంనగర్ ఏదైతే బైపాస్ రైల్వే నిర్మాణం పనులు జరుగుతున్నాయో ఈ బైపాస్ లైన్లో మనకి వచ్చే బ్రిడ్జెస్ వచ్చేసి ఒకటి చిన్న రైల్వే టైన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఈ రైల్వే లైన్ మధ్యలో. అలాగే ఒక ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్ రాబోతుంది. మీకు ఆ వంతెనలు ఏవో అనేది మీకు తీసుకొని చూపిస్తాను. ఫస్ట్ మనకు వచ్చేసేది ఈ బైపాస్ రైల్వే లైన్లో చిన్న రైల్వే టన్నెల్ ఏదైతే ఉసిమియా వాగు వద్ద ఈ రైల్వే లైన్ మొదలవుతుందో ఇక్కడ వచ్చే మొదటి టన్నెల్ ఇదే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ రైల్వే టన్నెల్ ఇది. ఇక్కడ నుంచి మీకు ముందుకు తీసుకెళ్ళి ఏదైతే పెద్ద బ్రిడ్జ్ వస్తుందో ఉసేమియా వాగు దగ్గర నుంచి మొదలయ్యి రంగంపల్లి దగ్గర మూసే ఈ బైపాస్ రైల్వే లైన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడే ఇది మనకి పెద్ద బ్రిడ్జ్ ఇక్కడనే రాబోతుంది. మీకు ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడ నుంచి వచ్చాము. మనం ఉసేమియా వాగు ఏదైతే అక్కడ మొదలైందో ఆ వాగు ఈ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ మనకి పెద్ద బ్రిడ్జ్ వస్తుంది. ఈ కరీంనగర్ టు కాజీపేట ఏదైతే బైపాస్ రైల్వే నిర్మాణం ఉందో ఇక్కడ మనకి నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఇదే పెద్ద బ్రిడ్జ్. ఇది ఉసేమియా వాగు కోసం నిర్మిస్తున్నారు. ఇప్పుడు దీని కింద నుంచే వాటర్ అనేది వెళ్ళాల్సి ఉంది. దీని ముందు కూడా మనకి ఇంకొక ఆర్యూబీ కూడా వస్తుంది, రైల్వే అండర్ బ్రిడ్జ్. అది మీద నేను చూపిస్తాను. ఇదే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్న పెద్ద బ్రిడ్జ్. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఉసేమియా వాగు నుంచి రంగంపల్లి వరకు కరీంనగర్ మెయిన్ లైన్ కనెక్టివిటీ అయ్యే ఈ బైపాస్ రైల్వే లైన్ నిర్మాణంలో వస్తున్నటువంటి పెద్ద బ్రిడ్జ్ ఇదే. ఈ పనులు ఇంతవరకు పూర్తయ్యాయి. ఉసేమియా వాగు వద్ద మొదలైన ఈ బైపాస్ రైల్వే లైన్ మన కరీంనగర్ మెయిన్ రైల్వే లైన్ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే రంగంపల్లి వద్ద కనెక్ట్ అవుతుంది. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఏదైతే ఈ బైపాస్ రైల్వే లైన్ ఉందో దీనికి ఖర్చు చేస్తున్న అమౌంట్ వచ్చేసి అక్షరాల 14 కోట్ల రూపాయలతో ఈ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇదే ఉసేమియా వాగు ఫ్రెండ్స్. మీకు ఇందా చెప్పా కదా, ఇది ఎక్కడైతే మొదలైందో ఉసేమియా వాగు అక్కడ నుంచి ఇది రావాల్సి ఉంది ఇక్కడికి. దీని కింద నుంచే వస్తుంది ఈ కొత్త బ్రిడ్జ్ నుంచే. ఇది నేను చెప్పిన బ్రిడ్జ్ నెంబర్ 3 ఇది. ఇది వచ్చేసి ఆర్యూబి రైల్వే అండర్ బ్రిడ్జ్. ఏదైతే రంగంపల్లి గ్రామస్తులు ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఎస్పెషల్గా ఈ కింద నుంచి ఆర్యూబి వాళ్ళకి వెళ్ళడానికి వీలుగా ఉండడానికి నిర్మిస్తున్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి మీరు చూస్తున్న ఇప్పుడు దాని పైనుంచి ఉన్నది కరీంనగర్ రైల్వే లైన్. అది మీరు చూస్తున్నారు కదా, అది కరీంనగర్ రైల్వే లైన్. అక్కడ ముందుకు మనకి కనెక్ట్ అనేది అవుతుంది. ఏదైతే బైపాస్ రైల్వే లైన్ ఉందో అక్కడ కనెక్ట్ అయ్యేది రంగంపల్లి వద్ద. ఇప్పుడు వాళ్ళ కోసం నిర్మిస్తున్నటువంటి ఇది ఆర్యూబి. ఈ వర్క్స్ కూడా మనకు మొత్తం పూర్తయిపోయాయి. ఏదైతే బైపాస్ రైల్వే లైన్ ఉందో మనకు వచ్చే ఈ లైన్లో వచ్చే బ్రిడ్జ్ నెంబర్ 1, బ్రిడ్జ్ నెంబర్ 2, బ్రిడ్జ్ నెంబర్ 3 ఈ ఆర్యూబి వచ్చేసి వీటి వర్క్స్ అనేది మొత్తం పూర్తయిపోయాయి. ఈ బైపాస్ రైల్వే లైన్ మనకి కరీంనగర్ మెయిన్ రైల్వే లైన్ కనెక్ట్ అయ్యేది ఇక్కడే. మీరు చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ నుంచే మనకి కనెక్టివిటీ అనేది మొదలవుతుంది. ఏదైతే కరీంనగర్ మెయిన్ లైన్కి అక్కడ మొదలైన ఏదైతే ఉసేమియా వాగు మొదలైన 2 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చినటువంటి బైపాస్ రైల్వే లైన్ ఇక్కడ రంగంపల్లి వద్ద కరీంనగర్ మెయిన్ లైన్తో కలుస్తుంది. త్వరలోనే ఈ కాజీపేట టు కరీంనగర్ బైపాస్ రైల్వే లైన్ పనులన్నీ పూర్తి చేసుకొని ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.